పాటల పల్లకిలో సంక్రాంతి లక్ష్మి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దీప్తి గారు, అంజన గారు, నిజంగా మీరు పాడి నిజంగా పిండి వంటల రుచుల్ని మర్చిపోయేటట్టుగా చేస్తున్నారు. అంత చక్కటి రుచిగా ఉంది. ఆ రుచిలో భాగంగా మరొక గొబ్బెమ్మ లాంటి పాటను మీరు అంజన గారు మీరు వినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా. చాలా మంచి పాట, అందరికీ తెలిసిన పాట. ఓకే. మొదట మేము పాడిన పాట ఉంది కదా, సంక్రాంతి వచ్చింది తుమ్మెద, దానికి ముందు వచ్చేది అనమాట ఇది. సాకిలాగా అందరూ కలిపి పాడేదన్నమాట. తప్పకుండా ఇవ్వాలి. కలిపి పెట్టిన ముక్కు గలగల్ల మెరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా, తుమ్మెదా ఓ తుమ్మెదా, మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా, తుమ్మెదా ఓ తుమ్మెదా, గొప్పియళ్ళో 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 గొప్పియళ్ళో, చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా. ఆ సాంగ్ అని బాగుంది, బాగుంది. ఇంకొకటి ఏదైనా అలాగే దీప్తి గారు మీరు పాడండి ఏదన్నా మంచి సంక్రాంతి ఊపు వచ్చే పాట. ఆల్రెడీ ఇంకో ఊపొచ్చిన పాట ఇందాక పాడారు. ఇంకొకటి ఏదైనా, ఇంకోటి కూడా మనకి ఏరువాకొచ్చింది అని ఒక పాట ఉంది, ప్రైవేట్ సాంగ్. ఐ థింక్ ఏరువాకు వచ్చింది సినిమా పాటే అనుకుంటా. కొంచెం అలాంటి పాటే సంకురాత్రి వచ్చింది అని ఒక ప్రైవేట్ సాంగ్ ఒకటి ఉంది ఆల్బమ్ది, అది పాడండి. సంకురాత్రి వచ్చింది సంకురాత్రమ్మ, పంటలన్నీ తెచ్చి ఇంట నింపింది, పంటలన్నీ తెచ్చి ఇంట నింపింది, సంకురాత్రి వచ్చింది సంకురాత్రమ్మ, పంటలన్నీ తెచ్చి ఇంట నింపింది, పంటలన్నీ తెచ్చి ఇంట నింపింది. బాగుంది. నిజంగా పంటలు తీసుకొచ్చి ఇంట దింపడం అనేది ధాన్యలక్ష్మికి సంబంధించిన అసలైన సిసలైన పండగ ఈ సంక్రాంతి. ఇలాంటి మంచి మంచి సాంగ్స్ అన్ని కూడా అప్పుడు చాలా దొరికేవి, అందరూ పాడేవారు. ఈ మధ్య అంటే సంక్రాంతి పాటలు సినిమాల్లో కూడా ఎక్కువ రాకపోవడంతో అది కూడా కొంచెం ఈ జనరేషన్కి కొంచెం కష్టం అవుతుంది సంక్రాంతి పాటలు దొరకడానికి కూడా. ఓకే. అలాగే సంక్రాంతి మీద ఎన్నో సినిమాలు గతంలో వచ్చాయి, ఎంతో మంచి బాగా విలువైన ఇదితో తీసిన సినిమాలు ఉన్నాయి చాలా. సో ఓకే, అలా ఫోక్ కూడా చూసుకుంటే ఫోక్లో చాలా అందమైన పాటలు వచ్చాయి, అద్భుతంగా ఉన్నాయి పాటలు. అలా మీకు నచ్చిన ఒక ఏదైనా సంక్రాంతి ఫోక్ పాట ఏదైనా ఉన్నారా? ఉందా? సంక్రాంతి ఫోక్ పాట అంటే ఇప్పుడు మనం అన్ని మాట్లాడుకున్నాం కానీ బసవన్న గురించి మాట్లాడుకోలేదు. బసవన్న అంటే వచ్చేవారు, వచ్చి అమ్మో ఇంకా పాటల మీద పాటలు పాడేవారు గేట్ ఎదురుగా నుంచుని. వచ్చి ఇంకా ఏదో ఒక చీర ఏదో ఒకటి వేసి డూడు డూడు బసవన్న అని చిన్నపిల్లల రైమ్స్ లో కూడా వాళ్ళకి అలా అలా నేర్పిస్తూ ఉండేవారు. బసవన్న వచ్చిన వెంటనే ఇలా ఊపేవారు తల ఫుల్గా, ఏం చెప్తే దానికి అలా తలాడించేది అనమాట. వచ్చి ఇంకా ఏదో ధాన్యం ఏదో ఇచ్చి తర్వాత చీర ఏదో కప్పితే అంతా ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరగాలి అలాగని వాళ్ళు ఆయన అనేవారు అనమాట బసవన్న. అది చాలా విచిత్రంగా ఉండే, చిన్నపిల్లలకి ఇంకా ఎంతో ఎక్సైటింగ్ గా ఉండేది అది. అది ఒక చిన్న పాట నాకు గుర్తున్నంత వరకు. డూడూడూడు బసవన్న దొడ్డదొరండి బసవన్న, డూడూడూడు బసవన్న దొడ్డదొరండి బసవన్న, డిగు 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 డిగు, డూడూడూడు బసవన్న దొడ్డదొరండి బసవన్న, అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు, కోటి లాభాలు కలగాలండి కోటి ఏల్పులు దయగలగాలి, కోటి లాభాలు కలగాలండి కోటి ఏల్పులు దయగలగాలి, డిగు 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 డిగు. అద్భుతంగా ఉంది. ఈ రుచిని ఇలాగే మనం అలా ఆస్వాదిస్తూ మరో రుచి తీసుకోబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఈ కార్యక్రమంలో చిన్న విరామం.